హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి వీడియోకి. మరి మీకేదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ దేశం ఎలాంటిదంటే రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా మంది ప్రాణాలను పోగొట్టుకుంది. ఇంకా ఈ దేశంలో మహిళలు అబార్షన్ చేయించుకోవడం చట్టరీత్యా నేరం. అంతేకాదు 1991 వరకు ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణానికి నిలయంగా ఉంది. ఆ దేశం మరేదో కాదు, పోలాండ్. ఈ రోజు ఈ వీడియోలో పోలాండ్ దేశం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్. ఇది మధ్య ఐరోపాలోని ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం. పోలాండ్ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీసా ఫీజు కేవలం 4,800 రూపాయలు మాత్రమే. విజిట్ వీసా అప్లై చేసిన 15 రోజుల్లోపు మనకి వచ్చేస్తుంది. ఈ దేశానికి ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ ఛార్జెస్ మనకి 35,000 రూపాయల వరకు ఉంటాయి. సో ఈ దేశానికి వెళ్ళడానికి మనకి వీసా ఖచ్చితంగా ఉండాలి. ఈ దేశం యొక్క జనాభా దాదాపు 3,70,00,000 మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో 38వ స్థానంలో ఉంది. ఈ దేశం విస్తీర్ణం 3,12,679 చదరపు కిలోమీటర్లు. ఈ దేశం యొక్క రాజధాని వర్సా రాజధాని పోలాండ్ యొక్క అతిపెద్ద నగరం. ఇది విస్తుల నదిపై తూర్పు మధ్య పోలాండ్లో బాల్టిక్ సముద్రం నుండి 260 కిలోమీటర్ల, కార్కతియన్ పర్వతాల నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోలాండ్ అధికారిక భాష పోలిష్. ఈ దేశ కరెన్సీ పోలిష్ జోటీ అని అంటారు. ఒక పోలిష్ జోటీ మన ఇండియన్ కరెన్సీకి 19 రూపాయలతో సమానంగా ఉంటుంది. పోలాండ్లోని ప్రధాన మతం రోమన్ క్యాథలిక్. ఈ దేశంలో ప్రధాన మతం క్రిస్టియానిటీ. ఇక్కడ 90% ప్రజలు రోమన్ క్యాథలిక్ మతానికి చెందినవారు ఉన్నారు. 10వ శతాబ్దంలో పోలాండ్ క్రైస్తవ దేశంగా మారింది. పోలాండ్ యొక్క మొట్టమొదటి పాలకుల్ని డిస్కో అని పిలుస్తారు. క్రీస్తు శకం 963లో డిస్కో పోలాండ్ను పాలించాడు. పోలాండ్లో కోటలు, చారిత్రక కట్టడాలు మరియు మ్యూజియంలతో సహా అనేక మధ్యయుగ నిర్మాణాలని ఇప్పటికే చూడవచ్చు. పోలాండ్లో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండి నివసిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. 1795లో ఈ దేశాన్ని రష్యా, ఆస్ట్రియా మరియు వర్షా దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలాండ్ ఒక సమైక్య దేశంగా మారింది. మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలో నాసీ జర్మనీ మరియు సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా ఈ దేశాన్ని విభజించడానికి పోలాండ్ పై దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఈ దేశం మొత్తం జనాభాలో 5వ వంతు పోలాండ్ ప్రజలు మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 40 సంవత్సరాలకు పైగా పోలాండ్ రష్యన్ సోవియట్ చేత రన్ చేయబడింది. 80వ దశకంలో ప్రొటెస్ట్ సోవియట్ చేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చివరగా 1989లో నిరసనకారులు గెలిచారు. ఈ దేశం రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్ గా మారింది. ఈ దేశంలో మ్యూజిక్ ఫెస్టివల్ చాలా జరుగుతాయి. ఇక్కడ మ్యూజిక్ లవర్స్ ఎక్కువనే చెప్పాలి. పోలాండ్ ఇండిపెండెన్స్ రోజు వార్సా నగరంలో 5 వర్క్స్ రోలర్ కోస్టర్ ఫుడ్ అండ్ మ్యూజిక్లతో కనుల పండుగగా జరుపుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఈ దేశం యొక్క రాజధాని వార్సాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మరియు స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంది. పోలాండ్లో మెయిన్ ఇండస్ట్రీస్ కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, షిఫ్ట్ వెల్డింగ్, బొగ్గు తవ్వకం, బ్రింక్స్, గ్లాస్ అండ్ టెక్స్టైల్స్. వీటి మీద ఈ దేశం ఆదాయం అంతా ఆధారపడి ఉంటుంది. పోలాండ్ లో బురెటా అనే పేరు చాలా ఫేమస్. ఈ పేరును కుక్కలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు. బురెట్ అంటే బ్రైనిష్ గ్రే అని అర్థం. ఇక ఈ దేశం ఫుడ్ విషయానికి వస్తే పోలాండ్ లో ప్రజల యొక్క ప్రధాన ఆహారాలు బంగాళాదుంపలు, గోధుమలు, గుడ్లు, పంది మాంసం, చికెన్, పండ్లు మరియు కూరగాయలు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం 100 మిలియన్ డోనర్స్ తింటారని ఒక అంచనా. ఇక్కడ డోనర్స్ కు భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఈ దేశంలో ప్రతి సంవత్సరం 260 మిలియన్ లీటర్లకు పైగా వాడ్కాను ఉత్పత్తి చేస్తుంది. దీనిని యూరోప్లోని అనేక దేశాలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది. పాలిష్ వాడ్కా హై క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. పాలిష్ సంస్కృతిలో వాడ్కా తరచుగా బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా సింపతి కొట్టేయాలంటే వారికి ఒక వాడ్కా ఇస్తే సరిపోతుంది.
పోలాండ్లో ఆ పని ఇక్కడ చట్టబద్ధం. అయితే బలవంతంగా ఆ పని మైనర్ల చేత చేయించడం వాటిని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. పాలిష్ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన భాషలో ఈ పాలిష్ లాంగ్వేజ్ కూడా ఒకటి. కొంతమంది పాలిష్ ప్రజలు కూడా ఈ భాషను సరిగ్గా మాట్లాడడానికి మరియు రాయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తం ఐరోపాలో పోలాండ్ రెండో పురాతన విశ్వవిద్యాలయాన్ని కలిగి ఉంది. దీన్ని జగిలోనేని యూనివర్సిటీ అని పిలుస్తారు. ఈ యూనివర్సిటీని 1364వ సంవత్సరంలో కింగ్ కాశ్మీర్ ద గ్రేట్ స్థాపించారు. పోలాండ్ దేశంలో ఒక అబార్షన్ చేయించుకోవడం చట్టరీత్యా నేరం. ఈ దేశంలో అబార్షన్లు దాదాపు రద్దు చేశారు. అబార్షన్ల నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకువచ్చారు. రేప్ ద్వారా గానీ, రక్త సంబీకు ద్వారా గానీ, గర్భం దాల్చినప్పుడు లేదంటే తల్లి ప్రాణాలు ప్రమాదాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ అబార్షన్లకు అనుమతిస్తూ పోలాండ్ కోర్టు ఈ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అక్కడి మహిళలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. పోలీస్ పురుషులు మహిళలను పలకరించేటప్పుడు వారి చేతిని ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణం. వారు ఇది స్నేహం, సానుభూతి, డీప్ రెస్పెక్ట్ ను చిహ్నంగా భావిస్తారు. పాలిష్ ప్రజలకు వారి పుట్టినరోజు కంటే వారికి పేరు పెట్టిన రోజు చాలా ముఖ్యం. తమను తాము పరిచయం చేసుకున్నప్పుడు వారు తరచుగా వారి పుట్టిన తేదీకి బదులుగా వారు పేరు పెట్టిన రోజును ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. 1991 వరకు పోలాండ్ ప్రపంచంలోని ఎత్తైన నిర్మాణాలకు నిలయంగా ఉంది. ఈ దేశ రాజధాని వాసాలో రేడియో మాస్క్ టవర్ 2021 అడుగుల పొడవు ఉంది. ఇది 1991లో కూల్చివేయడం జరిగింది. న్యూ మెక్సికో మాదిరిగానే పోలాండ్ కూడా అధిక పరిమాణంలో ఉంది. ఈ దేశం యునైటెడ్ కింగ్డమ్ కంటే 1.3 రెట్లు పెద్దది. ఈ దేశంలో ఎత్తైన ప్రదేశం రైసి. ఇది సముద్ర మట్టానికి 8199 అడుగుల ఎత్తులో ఉంటుంది. పోలాండ్లో అత్యల్ప స్థానం ప్లేస్ట్ కాయిన్స్ స్వరాజీ బెల్బాస్కి. ఇది సముద్ర మట్టానికి 6 అడుగుల కిందకి ఉంటుంది. ఈ దేశంలో 2250 కంటే ఎక్కువ రకాల మొక్కలు, 1300కు పైగా సరస్సులు, 100 పక్షిజాతి ఆవరణాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఓడర్ మరియు విస్తుల అనే సరస్సులు మోస్ట్ ఫేమస్ లేక్స్ గా చెప్తారు. ఇక్కడ అడవుల్లో అంతరించిపోతున్న బౌండ్ బ్రేజ్డ్ వైల్డ్ వారిస్, యూరోసిన్ లింకిస్ మరియు షామింగ్ మేకలను చూడవచ్చు. పోలాండ్ లో కాలుష్యం మరియు యుద్ధాల మూలంగా చాలా జంతువులు నివసించే ఆవారాలు దెబ్బతీశాయి. దీంతో ఇక్కడ ప్రభుత్వం జంతువుల జనాభా పెరగడానికి మరియు మరిన్ని పార్కులను స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ దేశంలో ఫేమస్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. తర్జితాద్, ముసెఫా, కాంట్రేడ్ పోలాండ్ నుంచి వచ్చిన వారే. సాకర ఆటగాళ్ళైనటువంటి లికోస్ కబర్సి మరియు రోబర్ట్ లెవిన్స్కోదాని ఈ దేశానికి చెందినవారే. అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త మేరీ క్యూరీ పోలాండ్లోని నివాసాకు చెందినవారే. రేడియో ధార్మికత గురించి తాను చేసిన కృషికి నోబెల్ బహుమతి గెలుచుకుంది. మేరీ క్యూరీ నోబెల్ బహుమతి గెలుచుకున్న మొట్టమొదటి మహిళ. అలాగే 2 సార్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి కూడా. పోలాండ్ నుంచి 15 వేరు నోబెల్ బహుమతులు గెలుచుకున్న విజేతలు ఉన్నారు. నోబెల్ బహుమతి విజేతలో 4% బహుమతులు గెలుచుకుంటే 5 సాహిత్యానికి సంబంధించిన బహుమతుల్ని గెలుచుకున్నారు. క్రాపకంలోని ఓల్డ్ టౌన్ అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక దేశంగా ఉంది. ఈ ఓల్డ్ టౌన్ దేశంలో మొట్టమొదటి ప్రపంచ వారసత్వంగా గుర్తించబడింది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో కొక్రాన్ గాను వాస్తా, వాగ్దాన్, చోక్బేన్, టౌన్ ఇట్సీ లాంటివి చూడదగ్గ ప్రదేశాలు. సో ఇది ఫ్రెండ్స్, పోలాండ్ గురించి తెలుసుకున్నారు కదా. మీలో ఎవరైనా పోలాండ్ దేశం వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.